సో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంది కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మొట్టమొదట హెచ్ఎం గారిచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంది కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా ప్రధాన ఉపాధ్యాయుల గారిని కోరుకోవడం జరుగుతుంది. పాఠశాల వెలకట్టలేని అక్షరశాల, పిల్లల కేరింతల నర్తనశాల, బుద్ధులు నేర్పే బౌద్ధశాల, ప్రయోగాలు చేసే నక్షత్రశాల మా పాఠశాల. మా పాఠశాలలో ఈరోజు అనగా 28 ఫిబ్రవరి 2024 నాడు యాన్యువల్ డేను వైభవంగా జరుపుకుంటున్నాం. ఇట్టి వేడుకకు హెచ్ఎం గారైన డి శ్యామసుందరి గారు సభాధ్యక్షులుగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి డిఈఓ, ఎంఆర్ఓ, ఎండిఓ, ఎంఈఓ, ఎస్ఐ తదితర అధికారులను ఆహ్వానించుకున్నాం. ఈరోజు ఉదయం సైన్స్ డే సంబరాలు జరుపుకున్నాం. మధ్యాహ్నం లంచ్ తర్వాత యాన్యువల్ డే మంచి ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలనంతో మా కార్యక్రమం మొదలైంది. ఎజెండా ప్రకారం మా కార్యక్రమం వెల్కమ్ డ్యాన్స్తో మొదలై హెచ్ఎం గారి స్కూల్ డెవలప్మెంట్ రిపోర్ట్, అతిథుల ఉపన్యాసాలు, ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్తో కొనసాగుతాయి. మా ఈ వేడుకలను ఈ వీడియోలో వీక్షించండి. థ్యాంక్ యూ. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని సివి రామన్ పటానికి కూడా మరియు అదే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పటానికి కూడా మాలలతో పుష్పాలంకరణ చేయాల్సిందిగా హెచ్ఎం గారిని కోరుతున్నాం. ఓకే, పాఠశాలలో ప్రతి ఒక్కరిని సమన్వయపరుస్తూ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తూ గతంలో ఉపాధ్యాయులు హెచ్ఎంకి మధ్యగా అన్వయకర్తగా ఉండి ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన శ్రీమతి శ్యామసుందరి గారు విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మేడం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ బ్రాడ్జెస్ మరి అదేవిధంగా ఫ్లవర్ బొకేను కవిత మేడం అందించగలసిందిగా కోరుతున్నా. సో అదేవిధంగా మనకు నివేదిక సమర్పించే ముందు వెల్కమ్ డ్యాన్స్ అనేటువంటిది ఉంది. ఆ వెల్కమ్ డ్యాన్స్ అనేటువంటి దాన్ని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నా. సోమరాజ్ సార్ గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన పాఠశాలకు అతిథిగా విచ్చేసినటువంటి శ్యామ్ సుందర్ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రండి. గివ్ బిగ్ క్లాప్స్ టు ద సార్. సో మన ప్రారంభ వెల్కమ్ డాన్స్ అనేటువంటిది విద్యార్థుల విచ్ క్లాస్ మేడం 6th క్లాస్ విద్యార్థుల చేత మనకు స్వాగత డ్యాన్స్ వెల్కమ్ డ్యాన్స్ అనేటువంటిది నిర్వహించుకోవడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. సీనియర్ శేఖర్ సార్ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు.
ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 10వ తరగతి విద్యార్థి సాయి చరణ్ ఎక్కడున్నా కూడా స్టేజ్ దగ్గర రావాలి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఐఎమ్ సిహెచ్ చరణ్ ఫ్రమ్ 10th క్లాస్. మీకందరికీ జాతీయ సైన్స్ డే శుభాకాంక్షలు. రామన్ ఎఫెక్ట్ గురించి ఓ పాట పాడదాం. అత్యున్నత సృజనాత్మక కళారూపం మనసేవే రామన్, భారత వైజ్ఞానిక కీర్తి పతాకం మనసేవే రామన్. అత్యున్నత సృజనాత్మక కళారూపం మనసేవే రామన్, భారత వైజ్ఞానిక కీర్తి పతాకం మనసేవే రామన్. సైన్సే తన మతమని చాటి నిరంతర అన్వేషణ చేసి, సైన్సే తన మతమని చాటి నిరంతర అన్వేషణ చేసి, ఎంఎస్సిలో ప్రథమంగా నిలిచి, ఎంఎస్సిలో ప్రథమంగా నిలిచి, భౌతికంలో బంగారు పతకం పొందిదివయ్య, భౌతికంలో బంగారు పతకం పొందిదివయ్య. సివి రామన్ మహాధన్యుడవయ్యా, సివి రామన్ మహాధన్యుడవయ్యా, సివి రామన్ మహాధన్యుడవయ్యా, సివి రామన్ మహాధన్యుడవయ్యా. అత్యున్నత సృజనాత్మక కళారూపం మనసేవే రామన్, భారత వైజ్ఞానిక కీర్తి పతాకం మనసేవే రామన్. కాంతినే పరిశోధన చేసి నోబెల్ బహుమతినే పొంది, కాంతినే పరిశోధన చేసి నోబెల్ బహుమతినే పొంది, భారతరత్నమై వెలిగినావు, భారతరత్నమై వెలిగినావు. నిగర్విని నిరాడంబరుడవు నీవయ్య, నిగర్విని నిరాడంబరుడవు నీవయ్య. సివి రామన్ మహాఘనుడవయ్యా, సివి రామన్ మహాఘనుడవయ్యా, సివి రామన్ మహాఘనుడవయ్యా, సివి రామన్ మహాఘనుడవయ్యా. అత్యున్నత సృజనాత్మక కళారూపం మనసేవే రామన్, భారత వైజ్ఞానిక కీర్తి పతాకం మనసేవే రామన్. రామన్ ఎఫెక్టును ప్రకటించిన రోజు మాకు అయ్యను జాతీయ సైన్స్ రోజు. రామన్ ఎఫెక్టును ప్రకటించిన రోజు మాకు అయ్యను జాతీయ సైన్స్ రోజు. ఏ తరం విద్యార్థికైనా, ఏ తరం శాస్త్రవేత్తకైనా, ఏ తరం విద్యార్థికైనా, ఏ తరం శాస్త్రవేత్తకైనా, నీ జీవిత చరితే ఆదర్శమై నిలుచును, నీ జీవిత చరితే ఆదర్శమై నిలుచును. సివి రామన్ మహాపుణ్యుడవయ్యా, సివి రామన్ మహాపుణ్యుడవయ్యా, సివి రామన్ మహాపుణ్యుడవయ్యా, సివి రామన్ మహాపుణ్యుడవయ్యా. అత్యున్నత సృజనాత్మక కళారూపం మనసేవే రామన్, భారత వైజ్ఞానిక కీర్తి పతాకం మనసేవే రామన్. అత్యున్నత సృజనాత్మక కళారూపం మనసేవే రామన్, భారత వైజ్ఞానిక కీర్తి పతాకం మనసేవే రామన్. సో పాఠశాల యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి అనీఫ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ, నెక్స్ట్ మనకు అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళు అనేటువంటి సాంగ్ పైన మానస అండ్ భార్గవి
7th and 9th క్లాస్ విద్యార్థుల చేత మనకు చక్కని నృత్య ప్రదర్శన ఉంది. వారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. విద్యార్థులు తొందరగా రావాల్సిందిగా కోరుతున్నారు. ఓకే, స్టార్ట్. రుద్రమదేవి. సో రుద్రమదేవి మన డాష్ పైకి రాబోతుంది. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వీరులు వీర వనితలను మనం ఇప్పుడు తిలకిద్దాం. రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధృవతార, వీరవనిత, మహారాణి, శత్రువుల పాలిట సింహస్వప్నం. నేటి వరంగల్ను 27 సంవత్సరాలుగా పాలించిన వీరవనిత రుద్రమదేవి. రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి, ఝాన్సీ కా రాణి, ధైర్యవంతురాలు, బలమైన మహిళా యోధురాలు. 1857వ సంవత్సరంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో ఆంగ్లేయులను వణికించిన పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి. భగత్ సింగ్ భారతీయ విప్లవ వీరుడు. వారు నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచనలను చంపలేరు, ఇంక్విలాబ్ జిందాబాద్ అని అన్నాడు భగత్ సింగ్. సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ. ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపకుడు. జై హింద్ అన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్.
మహాత్మా గాంధీ, భారత జాతిపిత బాపూజీ మహాత్ముడు, సత్యమేవ జయతే, సత్యం అహింస గాంధీ సిద్ధాంతాలు. నెహ్రూ, బాలలంటే ఎంతో ఇష్టమైన మన చాచా నెహ్రూ భారత తొలి ప్రధాని. నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14. మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. సరోజినీ నాయుడు, భారత కోకిల, నైటింగల్ ఆఫ్ ఇండియా, తొలి మహిళా గవర్నర్ కవయిత్రి సరోజినీ నాయుడు. మదర్ తెరిసా, మానవతామూర్తి, మాతృమూర్తి, నోబెల్ ప్రైజుల గ్రహీత, విశ్వమాత. సేవ చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు, మంచి మనస్సు అన్నది మదర్ తెరిసా. ఇందిరా గాంధీ, భారతదేశ ప్రథమ మహిళ, ఏకైక ప్రధానమంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత, రాజకీయ పరాక్రమ వనిత. గరీబీ హటావో దేశ్ బచావో అని అన్నది ఇందిరా గాంధీ. ఇలాంటి ప్రముఖులందరినీ మనం యాన్యువల్ డేలో చూడడం మన అదృష్టం. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, తెలుగు తల్లి. నివేదికను మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారు శ్యామ్ సుందర్ గారిని ఆ నివేదికను చదివి వినిపించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ యాన్యువల్ డే మరియు సైన్స్ డే శుభాకాంక్షలు. ఈ యాన్యువల్ డే ఫంక్షన్కు ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. వెలకట్టలేని అక్షరశాల, బుద్ధులు నేర్పే బౌద్ధశాల, ప్రయోగాలు చేసే నక్షత్రశాల, పిల్లల కేరింతల నర్తనశాల. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ ఒడి తరువాత అంతటి ప్రేమను పంచేది, విలువలు నేర్పేది, హక్కులతో కూడిన బాధ్యతలను చెప్పేది, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేదే బడి. ఈరోజు మన పాఠశాల వార్షికోత్సవాన్ని అంబరాన్నంటే సంబరంగా చేసుకోవడం నిజంగా మన అదృష్టం. మన యాన్యువల్ డే భాగంగా మన పాఠశాల జెడ్పీహెచ్ఎస్ ఆలేరు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో భాగంగా మన పాఠశాల భౌతిక వనరులు, మౌలిక వసతులు, అకాడమిక్ మరియు నాన్ అకాడమిక్లలో సాధించిన ప్రగతి మరియు మన పాఠశాలలో గతంలో జరిగిన అభివృద్ధి, ఇంకా జరగవలసిన అభివృద్ధి మొదలగు విషయాలను గురించి తెలుసుకుందాం. జెడ్పీహెచ్ఎస్ ఆలేరు 1953వ సంవత్సరంలో స్థాపించబడింది. మొదటగా బాలబాలికలతో తెలుగు మీడియంలో బోధన ఉండేది. తదుపరి స్థానిక అవసరాల మేరకు 2000 సంవత్సరంలో పాఠశాల బాలుర మరియు బాలికల పాఠశాలగా విభజించబడింది. తదుపరి 2007లో సక్సెస్ స్కూల్గా ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలై కో ఎడ్యుకేషన్గా ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలల పోటీని తట్టుకుంటూ సగటున 500 మంది విద్యార్థులతో మన పాఠశాల కలకల్లాడుతూ ఉన్నది. ప్రస్తుతం మన బడిలో 18 గదులు ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రధానోపాధ్యాయుల కార్యాలయం, ఒకటి స్టాఫ్ రూమ్, మిగతా 9 గదులు తరగతి గదులు, ఒక గది సైన్స్ ల్యాబ్, ఒక గది గ్రంథాలయం, ఒక ఎన్సీసీ కార్యాలయం, ఒక సోషల్ ల్యాబ్, ఒక గణిత ల్యాబ్ మరియు క్రాఫ్ట్ గదిగాను, ఒక రైస్ స్టోర్ రూమ్ గాను, మరొకటి స్టోర్ రూమ్ గాను వినియోగిస్తున్నాం. డిఎంఎఫ్ నిధుల నుండి హెచ్ఎం కార్యాలయాన్ని, సర్వశిక్షా అభియాన్ నిధుల నుండి స్టాఫ్ రూమ్ను, సైన్స్ ల్యాబ్ను నిర్మించడం జరిగింది. వీటిపైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గ్రంథాలయాన్ని శ్రీ జనకా ఉపేందర్ రెడ్డి గారు నిర్మించారు. అంతేకాకుండా గ్రంథాలయానికి సంబంధించిన కుర్చీలు, టేబుల్స్ లాంటి ఫర్నిచరు, కొన్ని పుస్తకాలను కూడా పాఠశాలకు అందించారు. ఇటీవలే మన పాఠశాలకు ఇంత పెద్ద స్టేజ్ను కూడా కట్టించిన విషయం మనకు తెలుసు.
పాఠశాల అనగానే అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి స్టేజ్ దగ్గర నుండి గదులు, ఇంకా విద్యార్థులకు వివిధ కార్యక్రమాల్లో బహుమతులు అందించే శ్రీ మెరిగాడి వెంకటేశం గారు, శ్రీ బండి నాగయ్య గారు, జనగా ఉపేందర్ రెడ్డి గారు మొదలగు దాతలను మన పాఠశాలకు అనుసంధానం చేస్తూ ఇటీవలే శ్రీ బీళ్ళ ఐలయ్య గారు స్థానిక ఎమ్మెల్యే మన గ్రౌండ్ ఫ్లోరింగ్కు కూడా హామీ ఇప్పించిన మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ సోమరాజు గారి సేవలు హర్షణీయం. మన పాఠశాల మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపిక కావడం వల్ల కొన్ని అభివృద్ధి పనులు జరిగాయి. డిజిటలైజేషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్లో భాగంగా మనం గత సంవత్సరం 3 IFP ప్లానర్ బోర్డ్స్ గదుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 3 IFF బోర్డ్స్ ఫిట్టింగ్ జరుగుతున్నది. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానంతో విద్యను అభ్యసించడానికి ఈ స్మార్ట్ బోర్డ్స్ చాలా ఉపయోగకరం. ఇంకా మన ఊరు మన బడిలో భాగంగా బాలబాలికలకు టాయిలెట్స్ మంజూరైనాయి. పాఠశాలకు కావాల్సిన మైనర్ రిపేర్స్, విద్యుత్ ఉపకరణాలు, వాటి మరమ్మతులు, విద్యార్థులకు నీటి సదుపాయం కల్పించడం జరిగింది. మరియు ప్రముఖ డివిస్ ల్యాబ్ వారు విద్యార్థుల కోసం మంచినీటి వసతిని కల్పించారు. విద్యార్థులకు వాటర్ బాటిల్స్ కూడా అందించడం జరిగింది. గత 5 సంవత్సరాలు మన పాఠశాల అకాడమిక్ ప్రగతి నివేదిక గురించి తెలుసుకుందాం. ఏ పాఠశాలకైనా ఎంత హంగు ఆర్పాటాలున్నా చదువు అనేది చాలా ముఖ్యం. సో ఆ చదువు ఏ విధంగా ఉన్నదో మనం తెలుసుకుందాం. 2018-19 సంవత్సరము 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 96 మంది విద్యార్థులు హాజరు కాగా 92 మంది పాస్ అయ్యారు, 96% ఉత్తీర్ణత. 19-20 సంవత్సరంలో 116 మందికి 116 మంది పాస్ అయి 100% రిజల్ట్ని ఇచ్చారు. 20-21 సంవత్సరంలో 115 మందికి 110 మంది పాస్ అయి 96% ఉత్తీర్ణత ఇచ్చారు. 2022-23 సంవత్సరంలో 101 మందికి 89 మంది పాస్ అయి 88% ఉత్తీర్ణత ఇచ్చారు. ఈ సంవత్సరాల్లో జూకంటి ప్రణదీప్ 9.8 GPAతోనూ, అంగిరేకుల సందీప్ 9.2 GPAతోనూ మండలంలో ముందంజలో ఉన్నారు. గతంలో కూడా 10 GPA తోటి జస్వంత్, శృతి, శివాని కూడా బాసర IIITలో సీటు సాధించడం జరిగింది. ఇంతే కాకుండా 2 years బ్యాక్ వాడి పేరు సురేష్ అనే విద్యార్థి IIT బాంబేలో సీటు తెచ్చుకోవడం జరిగింది. ఆ అబ్బాయికి IITలో సీటు సాధించాలన్న తపన, ఆ బీజం అనేది మన పాఠశాలలోనే పడింది. దానికి ఇక్కడ ఉపాధ్యాయుల టీచింగ్ అనేది వాడికి ఉపయోగకరంగా అయిపోయింది అనమాట. వందే మాతరం ఫౌండేషన్ వారు అధిక GPA సాధించిన యశ్వంత్ను ఫ్లైట్లో ఎక్కించిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా మన పాఠశాల నుండి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు కొంతమంది పిల్లలను తీసుకెళ్ళి వాళ్ళ మొత్తం క్యాంపస్ చూపించడం జరిగింది అనమాట. వాళ్ళని సెలెక్షన్ చేసుకున్నారు మన పాఠశాల నుండి. మన పాఠశాలలో కేవలం విద్యాబోధనే కాకుండా వారి సర్వతోముఖాభివృద్ధి కొరకు కొన్ని విభాగాలు కూడా ఉన్నాయి. అవి NCC, NGC, SPC, GCEC, HRC, మార్షల్ ఆర్ట్స్, బాలసభలు, ELC, MDMC, LC మొదలైనవి. ఇందులో NCC గురించి చాలా వరకు అందరికీ తెలుసు. దీనికి అధిపతి ఎవరు? దూడల వెంకటేష్ సారు. గత 5 సంవత్సరాలుగా బెస్ట్ NCC ఆఫీసర్గా సారు జాతీయ స్థాయిలో అవార్డు పొందడం జరిగింది. మన విద్యార్థులైన శివమణి, అఖిల, సోని, బాలరాజ్, బాలాజీలు NCC బెస్ట్ క్యాడెట్స్గా రాణించారు. రాష్ట్ర స్థాయిలో బెస్ట్ క్యాడెట్గా కెతావత్ అంజలి తన ప్రతిభను చాటింది. విద్యలో ముందంజలో ఉండటంతో పాటు NCC సర్టిఫికేట్ ఉండడం వల్ల జస్వంత్, శృతి, ప్రణదీపులకు బాసర IIITలో సీటు రావడం ఆనందదాయకం. ఈ NCC సర్టిఫికేట్ రిజర్వేషన్ ద్వారా ప్రస్తుత పోలీస్ నియామకాల్లో కూడా 6గురికి ఉద్యోగం లభించని చెప్పడానికి ఆనందిస్తున్నాం. క్రమశిక్షణకు, సేవానిరతికి మరో రూపంగా ఉన్న NCC విద్యార్థులు గతంలో పాఠశాలలో జరిగిన వైద్య సేవలకు, భువనగిరిలో జరిగిన సైన్స్ ఫేర్ మొదలగు కార్యక్రమాలకు తమ సేవలను అందించారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విద్యార్థులకు ప్రకృతి పచ్చదనం, కాలుష్య నివారణ తెలియజేయడానికి ముఖ్యంగా NGC పనిచేస్తుంది. మన పాఠశాలలో NGC విధులను శ్రీ హన్నారెడ్డి సార్ గారు నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో మన పాఠశాల ఆవరణలో
చెట్లను నాటడం ద్వారా ప్రకృతిని పరిరక్షించవచ్చని చెబుతుంటే ప్రకృతిని కలుషితం చేసే చిన్న చిన్న అలవాట్లను ఏ విధంగా మార్చుకోవాలో వివిధ కార్యక్రమాల ద్వారా ఎన్జీసీ చక్కగా తెలియజేసింది. ఎన్జీసీ కార్యక్రమంలో భాగంగా వినాయక విగ్రహాలు మట్టితో చేయించి అందరికీ పంచడము, చెట్లకు రాఖీలు కట్టించి వృక్షో రక్షతి రక్షితః అని వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. 2022-23 సంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులతో కరోనా మహమ్మారిపై వేయించిన డ్రామా రాష్ట్ర స్థాయి వరకు వెళ్లి గట్టి పోటీనిచ్చి శ్రోతల హృదయాలను గెలుచుకుంది. ఇటీవల ఈ విద్యా సంవత్సరం 1 టైం ప్లాస్టిక్ అనే అంశంపై జిల్లా స్థాయిలో మోనో యాక్షన్ మరియు స్కిట్లను ప్రదర్శించారు. దీనిలో 9వ తరగతి విద్యార్థుల స్కిట్కు రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఎస్పీసీ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్. ఎస్పీసీ విభాగం ముఖ్యంగా పాఠశాలకు పోలీసులకు మధ్య స్నేహవారధిగా పనిచేస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు కనుక వారు క్రమశిక్షణతో ఉండడం, సామాజిక బాధ్యతలు నెరవేర్చడం దీని విధి. ఈ ఎస్పీసీ విభాగానికి శ్రీ శేఖర్ సార్ గారు, మురళి సార్ గారు విధులు నిర్వర్తించారు. ఎస్పీసీ పాఠశాలకు ఫ్రెండ్లీ పోలీసును పరిచయం చేసింది. పోలీసు వారు దీనిలో భాగంగా పలు అవేర్నెస్ కార్యక్రమాలు, షీ టీమ్స్ గురించి, విద్యార్థుల సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్స్ పట్ల ఉండాల్సిన జాగ్రత్తలు మొదలైన పలు కార్యక్రమాలతో అవగాహన కల్పించారు. జీసీఈసీ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ బాలికా సాధికారత కోసం పాఠశాల స్థాయిలో ఈ క్లబ్ పనిచేస్తుంది. దీనికి ఇదివరకు నేనే ఇన్ఛార్జిగా ఉండేదాన్ని. ఇప్పుడు లక్ష్మీ మేడం గారు దీనికి ఇన్ఛార్జ్. దీనిలో భాగంగా విద్యార్థులకు ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమాలు, ప్రస్తుత సమాజంలో స్త్రీ పాత్ర, స్త్రీ శక్తి మొదలగు అంశాలపై అవగాహన, బాల్య వివాహాలు దుష్పరిణామాలు మొదలగు పలు అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. చెలిమి అనే ప్రాజెక్టు 6-7 తరగతుల విద్యార్థులకు పాఠశాల స్థాయిలో నిర్వహిస్తారు. మన యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఈ పైలట్ ప్రాజెక్టుకు మన పాఠశాల ఒక్కటి మాత్రమే ఎంపిక కాబడినది. దీనికి లక్ష్మీ మేడం గారు, స్వర్ణ మేడం గారు ఇన్ఛార్జీలుగా బాధ్యత నెరవేరుస్తున్నారు. విద్యార్థులు స్తబ్దుగా ఉండకుండా వారిని చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా ప్రోత్సహించడం, ధ్యానం, యోగాలతో వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడడం చెలిమి యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. దీని చెలిమి మీద మాకు హైదరాబాద్లో దేవసేన మేడం తోటి మీటింగ్ కూడా జరిగింది. నెక్స్ట్ ఈఎల్సీ క్లబ్స్, ఎలక్ట్రో లిటరసీ క్లబ్. ఈ క్లబ్ ద్వారా విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ తీరు, ఓటు నమోదు ప్రాముఖ్యత, ఓటర్ నైతికత మొదలగు అంశాలు తెలియజేస్తారు. దీనికి శేఖర్ సార్ గారు, సోమరాజ్ సార్ గారు బాధ్యతలు నెరవేరుస్తున్నారు. భావి భారత పౌరుల ఓటు విలువ తెలుసుకొని సరి అయిన నాయకులను ఎన్నుకునే ప్రక్రియను పాఠశాల స్థాయి నుండి ప్రారంభం కావాలనేదే ఈ క్లబ్ ఆశయం. ఓటు విలువను చిన్న చిన్న డ్రామాల ద్వారా కళ్ళకు కట్టినట్టు అవగాహన కల్పించారు. గతంలో మన పాఠశాలలో శేఖర్ సార్ నిర్వహించిన మాక్ పార్లమెంట్, ఎలక్షన్ వంటి కార్యక్రమాలే దీనికి ఉదాహరణ. మిడ్ డే మీల్స్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక అన్నం మెతుకును పండించడానికి రైతు చాలా కష్టపడతాడు, కానీ మనం దాన్ని పారవేస్తూనే ఉన్నాం. మన పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు మిడ్ డే మీల్స్ చేయించడం అనేది చిన్న ఫంక్షన్ లాంటిది, ఒక పెళ్లి భోజనం లాంటిది. రోజుకు 300 మంది విద్యార్థులకు ఇక్కడ అన్నం వండుతారు. దీనికి వేణు సార్ గారు సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎండిఎం కమిటీ విద్యార్థులను తృప్తిపరుస్తూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ బడిలో విరాజిల్లుతున్నది. మార్షల్ ఆర్ట్స్. ఇప్పుడు వరుసగా 3-4 ఇయర్స్ నుంచి ఆడపిల్లలకు స్వీయ రక్షణ అవసరం అని చెప్పి అప్పుడు సబితా ఇందారెడ్డి మేడం గారు ఇది ప్రోగ్రాములు ప్రవేశపెట్టడం జరిగింది. అమ్మాయిలకు కరాటే, కింగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ను నేర్పించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు వచ్చిన సందర్భంలో కూడా మనం మార్షల్ ఆర్ట్స్ను ప్రదర్శించడం జరిగింది. గ్రంథాలయం. విద్యార్థుల వికాసానికి, సర్వతోముఖాభివృద్ధికి పుస్తక పఠనం చాలా అవసరం. మన పాఠశాలలో ఉన్న గ్రంథాలయం గతంలో విజయలక్ష్మి మేడం గారు, ప్రస్తుతం నవీన్ సార్ గారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలలో మన పాఠశాల విద్యార్థులు పాల్గొనగా విజయలక్ష్మి మేడం గారికి విద్యా దినోత్సవ అవార్డు పొందినారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్. మేజర్ గుండెకాయ లాంటిదన్నమాట. శరీరానికి హార్ట్ ఎట్లనో
ఒక స్కూల్కి ఎగ్జామినేషన్ బ్రాంచ్ అట్లాంటిది. దానిని 100 మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసుకుని బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంత పెద్ద పాఠశాలకు పిల్లల వివరాలు, నామినల్ రోల్స్ మొదలగు అకాడమిక్ కార్యక్రమాలలో యోగేశ్వరరావు సార్ గారు సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. నెక్స్ట్ అడ్మిషన్స్. ఎవ్రీ ఇయర్ మన స్కూల్లో ఒక 200 అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అడ్మిషన్స్ విత్డ్రాయల్స్ అనేది మార్చి వరకు జరుగుతూనే ఉంటాయి. మన పాఠశాల ప్రత్యేకత అది. సో దీన్ని సమర్థవంతంగా కవిత మేడం గారు, మీరా మేడం గారు నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా మన పాఠశాలకు అనుసంధానంగా 10 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఈ 10 ప్రైమరీ స్కూల్స్ బాధ్యత కూడా ఇక్కడ పాఠశాల హెచ్ఎంఏ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆ 10 స్కూల్స్ స్టాఫ్, మన స్టాఫ్ మొత్తం 50 మంది శాలరీ బిల్స్ చేయడం అంతా చాలా కష్టతరమైన పని. ఈ పనిని మన కాజా అలీ సార్ గారు, మన దుర్గమ్మ గారి సహాయంతో చేస్తున్నారు. వీటన్నిటికీ కంప్యూటర్లకు ఏదైనా సహాయం కావాలంటే రవి సార్ గారు సర్వదా మన వెంటే ఉంటారు. అదేవిధంగా మన పాఠశాలలో అందరితో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులు కూడా ఉన్నందున వారికి శిక్షణ ఇవ్వడానికి మన ఉపాధ్యాయులు సాంబశివ సార్ గారు ప్రత్యేక శిక్షణ పొందారు. అదేవిధంగా ఎన్ఎంఎస్ నుంచి ప్రతి సంవత్సరం మన దగ్గర ఒక పిల్లవాడు సెలెక్ట్ అవుతున్నాడు. అంతకుముందు యశ్వంత్ అయ్యాడు. ఈ సంవత్సరం గీతిక సెలెక్ట్ అయింది. దీనికి నవీన్ సార్ గారు, రవి సార్ గారు చాలా కృషి చేశారు. విద్యార్థులు చదువు కన్నా ఎక్కువ ఇష్టపడే ఆటలను వారిని ఆటల్లో ప్రోత్సహిస్తూ వివిధ ఆటల పోటీల్లో మన విద్యార్థులు రాణించడానికి మన మురళి సార్ గారు తమ సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా చదివే కాకుండా విద్యార్థులకు ఆసక్తి చూపే మరో అంశం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. విద్యార్థులచే పలు క్రాఫ్ట్ను మన క్రాఫ్ట్ కవిత మేడం చక్కగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మనకి చాలా పెద్ద పాఠశాల, ఇప్పుడు అంతా ఆన్లైన్ అవుతున్నారు. ప్రతిదీ కూడా ఆన్లైనే. ఈ ఆన్లైన్ వర్కులన్నీ కూడా ఏమాత్రం మన స్కూల్కు మాట రాకుండా మన సిఆర్పి తిరుపతి గారు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన వారికి నా కృతజ్ఞతలు. అదేవిధంగా మన పాఠశాలలో నైట్ వాచ్మెన్ వెంకటయ్య బడిలో ఒక్క చిన్న వస్తువు పోకుండా చాలా కాపాడుతున్నారు. చాలా నీట్గా బడిని మెయింటైన్ చేస్తున్నారు. ఈ సందర్భాన వెంకటయ్య కూడా చాలా కృతజ్ఞతలు. నెక్స్ట్ తక్కువ శాలరీ ఇస్తున్నప్పటికీ మన స్వామి స్కావెంజర్ కమ్ స్వీపర్ ఒక రోజు అరుస్తూనే ఉంటాడు కానీ పాపం నీట్గా శుభ్రంగా ఊడుస్తున్నాడు. అది చాలా ముఖ్యమైనది. ఊడ్చే పని అనేది బడి నీట్గా లేకపోతే మనం ఎన్ని ప్రోగ్రాములు చేసినా వేస్ట్. సో స్వామికి చాలా స్వల్ప జీతం, అది కూడా టీచర్లు మేమందరం తలా ఇంత వేసుకొని స్వామికి జీతం చెల్లించడం జరుగుతున్నది. గవర్నమెంట్ నుంచి స్కావెంజర్కు మన దగ్గర అటెండర్కు నైట్ స్వీపర్కు ₹1 కూడా లేదు. సో ఆ చిన్న జీతానికి కూడా పాపం చేస్తూ బడి మీద ప్రేమతోటి బడిని చాలా శుభ్రంగా ఉంచున్న స్వామి సేవలు కూడా మనం మరవలేము. ఇవే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్లో విద్యార్థులకు అనేక సార్లు సత్తా చాటారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలలో విద్యార్థులతో మీరా మేడం కవితకాలు చేయించిన నృత్య ప్రదర్శన పలువురి ప్రశంసలు అందుకుంది. స్కూల్లో ఏదైనా కల్చరల్ అంటే మీరా మేడమే ఫస్ట్ గుర్తొస్తుంది. తనకు చాలా ఇంట్రెస్ట్, ఓపికగా మీ అందరితోటి కల్చరల్ ఈరోజు చేసిన ప్రోగ్రాం వెనుక కూడా మన మేడమ్స్ కృషి చాలా ఉంది. ఇవే కాకుండా మాక్ పార్లమెంట్, ఎలక్షన్స్, స్వాతంత్ర సమర ఘట్టాలు, మ్యాథ్స్ మేళా, సైన్స్ మేళా, భాషా దినోత్సవాలను పాఠశాలలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ఇటీవలే ఆంగ్ల వారి ఎల్టా ప్రోగ్రాంలో 9వ తరగతి విద్యార్థిని నాష్య స్పెల్లింగ్స్లో రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరిగింది. పాఠశాల అంటే కేవలం ఒక బిల్డింగ్ కాదు, ఇది విద్యార్థులకు జీవితం అందించే సంస్థ. దీనిలో పనిచేసే ప్రతి ఒక్కరిని సో బడి మన కలల అమ్మ ఒడి, చదువులు నేర్పే గుడి, విలువలు తెలిపే ఒరబడి, జీవితాన్నిచ్చే బ్రతుకు బండి. సో ఈ పాఠశాల అనే లైఫ్ను మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఈ పాఠశాలలో ఇన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయని చెప్పడమే మా డిఓ గారి ఉద్దేశం. అందుకనే యాన్యువల్ డే ఈ స్కూల్లో పెట్టాలమ్మా అని ఆయన మీటింగ్ పెట్టి మాకు చెప్పడం జరిగింది. సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి మా టీచర్ల ప్రోద్బలంతో ఈ ప్రోగ్రామ్ను జరిపించడం జరుగుతుంది. దీనికి మీ తల్లిదండ్రులు మీ అందరి ఆశీస్సులు కావాలి. ఇక్కడ చిన్న సక్సెస్ ఇక్కడ మొదలైతే ఇక మేము ఆగమండి, తర్వాత దూసుకొని పోతాము దీనికి. అదేవిధంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కంపల్సరీ ప్రతి నెల 3వ శనివారం జరుగుతున్నది. దానికి టీచర్స్ పేరెంట్స్ ఒక 40-50 మంది అటెండ్ అవుతున్నారు.
అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఎక్కువ మంది అటెండ్ అయ్యి ఈ పాఠశాల అభివృద్ధికి మీ వంతు సలహాలు సూచనలు చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు పాఠశాలకు సంబంధించి ఒక చిన్న కవిత మేడంతో. సో గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. ఇప్పటివరకు మన పాఠశాల సమగ్ర వేదికని మన హెచ్ఎం మేడం శ్రీమతి శ్యామసుందరి మేడం గారు చక్కగా మీకు వినిపించారు. మరి పాఠశాల అంటే కేవలం ఒక బిల్డింగ్ కాదు, ఇది విద్యార్థులకు జీవితాన్ని అందించే ఒక సేవా సంస్థ. మరి ఇటువంటి సంస్థలో బోధనేతర అనేక మంది సిబ్బంది పనిచేస్తుంటారు, విద్యార్థులు ఉంటారు, అన్ని రకాల సామాజిక వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు. ఇటువంటి అందరినీ ఒక్క తాటిపై నడిపిస్తూ అందరినీ తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ విద్యా సంస్థని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మన హెచ్ఎం శ్రీమతి శ్యామసుందరి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఓకే మేడం, మనకు గున్నా గున్నా మామిడి అనేటువంటి పాటను, ఆ పాట నృత్య గీతిక సో సిరి అండ్ గ్రూప్ వాళ్ళు ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా బిగ్ క్లాప్స్. సో వీరందరూ కూడా 9th క్లాస్ అండ్ 8th క్లాస్ విద్యార్థులు. 8th క్లాస్ విద్యార్థులు. గున్నా గున్నా మామిడి. Amina DJ songs. Amina DJ songs. Hey!
Smiley, DJ Tinku exclusive.
बच्चों को थोड़ा रंग अल्लाह के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मुंडे बना के बच्चों को थोड़ा रंग अल्लाह के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मुंडे बना के
DJ Rahul Rai. రీమిక్స్ గజ్జి పాడు. ఓకే ఓకే.
దాని ఎడమ భుజం మీద
సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తు దొరుకుతుంది మా సిట్టి సినారి తుఫాను వచ్చిన వాడి సైనికుడు అడ్డు పెట్టి ఆపేవాడి సైనికుడు మరణాయుధాలు
this is last song, single song. This is single solo song, Saranga Dariya. This is last song. సో మీ యొక్క సమయాన్ని మా పాఠశాల కేటాయించినందుకు మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అయిపోలేదు ప్రోగ్రామ్. లాస్ట్ ఒక 5 minutes తుది పలుకులు అనేటువంటివి ఉన్నాయి. లాస్ట్ మనకు ముగింపు కార్యక్రమం ఉంది, దానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మేడం శ్యామ్ సుందర్ గారికి పూల మొక్కను ఇచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.